జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది నువ్వు మాత్రమే. ఇతరులను అనుకరిస్తూ పోతే నువ్వనే వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 21, 2026, గురువారం. తిథి పంచమి, ఉదయం 8:26 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం పుష్యమి, రాత్రి 2:49 వరకు, తదుపరి ఆశ్లేష. యోగము గండము, ఉదయం 10:58 వరకు, తదుపరి వృద్ధి. కరణం బాలవ, ఉదయం 8:26 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 7:20 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం ఉదయం 10:04, చంద్రాస్తమయం రాత్రి 11:18. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:41 నుండి 3:19 వరకు. యమగండం ఉదయం 5:35 నుండి 7:13 వరకు. గుళిక కాలం ఉదయం 8:50 నుండి 10:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:46 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి 3:57 వరకు. వర్జము ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 1:15 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 8:47 నుండి 10:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 7:17 నుండి 8:49 వరకు. తిరిగి సాయంత్రం 6:01 నుండి 8:14 వరకు. మే 21 గురువారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి, ఉదయం 8:26 వరకు ఉంది, తదుపరి షష్ఠి. పుష్యమి నక్షత్రం ఈ రోజు తెల్లవారుజామున 4:12 నుండి మొదలై మరుసటి రోజు రాత్రి 2:49 వరకు ఉంటుంది. ఈ రోజు గురువారం పుష్యమి నక్షత్రం కలయికతో గురుపుష్య యోగం ఏర్పడుతుంది. అలాగే సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా ఏర్పడతాయి. ఇవి పూజలు, దానం, జపం, చదువు, పేపర్ వర్క్, వ్యాపార చర్చలు, ఆర్థిక ప్రణాళికలు, బంగారం లేదా వెండి కొనుగోలు, కొత్త శుభ ప్రయత్నాలు మొదలు పెట్టడానికి మంచిదిగా పరిగణిస్తారు. అయితే అధిక జ్యేష్ఠ మాసం ఉండటం వల్ల గురుపుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఉన్నప్పటికీ వివాహం, గృహప్రవేశం లాంటి పెద్ద శుభకార్యాలను ఈ యోగం ఆధారంగా నిర్ణయించకూడదు. అలాంటి పెద్ద శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకుని తారాబలం, చంద్రబలం, లగ్నశుద్ధి కూడా చూసుకొని చేయడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ టీ దినోత్సవం, ప్రపంచ తేనెటీగ దినోత్సవం, ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం,
జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం. భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి రోజును జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరపబడుతుంది. ప్రాణవాయువును కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ విల్హెల్మ్ షీలే గారి వర్ధంతి. సినీ నటులు మోహన్ లాల్ గారి పుట్టినరోజు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న హెచ్వి నాగరాజ శర్మ గారికి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 21 గురువారం. దిన ఫలాలు. ఒక్క మాటలో మేషరాశి దైవ బలం రక్షిస్తుంది. వృషభ రాశి అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి శుభవార్త వింటారు. సింహ రాశి అవసరానికి సహాయం చేస్తారు. కన్యా రాశి ప్రయాణాలు ఉండవచ్చు. తులా రాశి అభివృద్ధి కనిపిస్తుంది. వృశ్చిక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. ధనుస్సు రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కుంభరాశి ఆనందంగా గడుపుతారు. మీన రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.